టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఒక దశను ఘనంగా ముగించింది. గ్రూప్ ఏలో టాపర్గా నిలిచి సూపర్ 8కు దూసుకుపోయింది. ఒక మ్యాచ్ రద్దయినా ఆడిన 3 మ్యాచ్ల్లోనూ టీమిండియా గెలిచింది. 3 మ్యాచ్ల్లోనూ సేమ్ టీంను బరిలో దింపింది. న్యూయార్క్ పిచ్పై ఎదురైన సవాళ్లను సమర్థంగా అధిగమించింది. గ్రూప్ దశలో భారత్ చేసిన ప్రయోగాలు బాగానే కలిసొచ్చాయి. నెంబర్ 3గా రిషబ్ పంత్కు ప్రమోషన్ ఇవ్వడం వర్కౌట్ అయింది. యువ ప్లేయర్ అటాకింగ్ ఆట తీరు టీమిండియాకు అడ్వాంటేజ్ అయింది. ఓపెనర్లు విఫలమైన డిపెండబుల్ ప్లేయర్గా పంత్ కనిపించాడు. ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ జోడీ పెద్దగా పేలలేదు. అయితే సీనియర్ల అనుభవం సూపర్ 8 దశలో ఉపయోగపడనుంది. టీం మేనేజ్మెంట్ కూడా అదే నమ్మకంతో ఉంది. రోహిత్ తొలి మ్యాచ్లో దూకుడు చూపించాడు, కానీ కోహ్లీనే ఇంకా ఇంపాక్ట్ చూపించలేదు. సూపర్ 8 దశలో సీనియర్లు చెలరేగితే ప్రత్యర్థులపై పైచేయి సాధించడం ఈజీ అవుతుంది. కోహ్లీ, రోహిత్ అనుభవం వరల్డ్ కప్లో కలిసొస్తుందనే నమ్మకంతోనే సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇప్పుడు అంచనాలకు తగినట్టుగా ఇద్దరు ఆడాలని కోరుకుంటున్నారు. న్యూయార్క్ పిచ్లతో పోల్చితే వెస్టిండీస్లో పరిస్థితులు వేరుగా ఉంటాయి. అక్కడ కోహ్లీ కుదురుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి విరాట్ టచ్లోకి వస్తే ఇక ఆపడం కష్టమే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కరేబియన్ గడ్డపై సీనియర్లకు ఇద్దరికి టెస్టింగ్ టైం అనడంలోనూ డౌట్ లేదు. న్యూయార్క్లో పేసర్లు కీలకంగా నిలిచారు. వెస్టిండీస్ గడ్డపై స్పిన్నర్లకు ప్రయారిటీ దక్కుతుంది. శివం దూబే పైన అందరి చూపు పడే అవకాశం ఉంది. న్యూయార్క్లో దూబే పెద్దగా కొట్టిందేమీ లేదు. అయితే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ను కరేబియన్ గడ్డ మీద రిపీట్ చేయాల్సిన అవసరం ఉందని చర్చ జరుగుతోంది. స్పిన్నర్లపై దూబేకు మంచి రికార్డే ఉంది. పేసర్లతో పోల్చితే స్పిన్నర్లపైన మంచి గణాంకాలున్నాయి. దీంతో సూపర్ 8 దశలో శివం దూబేను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆల్రౌండర్ గాను అడ్వాంటేజ్ అవుతాడనే ఆలోచనలో టీం మేనేజ్మెంట్ ఉంది. వన్డే వరల్డ్ కప్లో తొలి 6 స్థానాల్లో రైట్ హ్యాండర్సే బ్యాటింగ్ చేశారు. 7వ స్థానంలో జడేజా బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్లో బ్యాటింగ్ ఆర్డర్కు రిషబ్ ఎనర్జీ ఇస్తున్నాడు. తొలి వికెట్ పడిన తర్వాత లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కలిసొస్తోంది. న్యూయార్క్లో టీమిండియా 4 ఆల్రౌండర్లను ఆడించింది. ఇందులో 2 స్పిన్ ఆల్రౌండర్లు, మరో 2 పేస్ ఆల్రౌండర్లు ఉన్నారు. కరేబియన్ గడ్డపైన ఫింగర్ స్పిన్నర్స్ వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది. రిస్ట్ స్పిన్నర్ల కంటే అక్షర్ పటేల్, జడేజాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఎలాంటి పిచ్పై అయినా కుల్దీప్ సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంటుందనే అంచనాలున్నాయి. దీంతో టీం మేనేజ్మెంట్ మున్ముందు ఎలాంటి కాంబినేషన్తో వెళుతుందనేది ఆసక్తి రేపుతోంది.